లైవ్లు చూసి ఇక్కడికి ఎవరు రాలేదు, ఎవరు స్పందించలేదని చెప్పి ఆయన ఇక్కడ లేకపోయినా కూడా ఆయన స్పందించి వీడియో కాల్లో మన ఫోన్ నుంచి మాట్లాడటం అనేది కూడా ఒక మంచి ఇదని చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కరాటి కళ్యాణి, గబ్బర్ సింగ్ వీళ్ళు తప్ప ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు రాకపోవడం అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోపానికి గురవుతున్న పరిస్థితి చెప్పచ్చు. ఎందుకంటే 100కి పైగా సినిమాలు తీసిన వ్యక్తి ఇక్కడ చూడొచ్చు. ఆయన అభిమానులందరూ కూడా ఎంత వీడుకోలు పలుకుతున్నారు అంటే ఘనంగా వీడుకోలు పలకాలి. మా ఫిష్ వెంకట్ అన్న ఎవరైనా ఇంటికి వెళ్తే అంటే సాయం అని ఇంటికి వెళ్తే కనుక ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా వీడుకోలు కలపాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇప్పుడు మనతో పాటు గబ్బర్ సింగ్ టీం మనతో పాటు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ముందు నుంచి కూడా మీరే సపోర్టివ్గా ఉన్నారు ఆయనకి. ఈ అంతిమ యాత్రలో కూడా మీరే చెయ్యి ఉంది అంటే మీ ఫ్రెండ్కి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెప్పచ్చు. మా అన్న కోసం మేము ఎప్పటికీ ఉంటాం మేము, కానీ ఈ టైంలో మాట్లాడే విషయం కాదు. మా అన్నకు మేము గట్టి సపోర్ట్ ఉంటాం మేము. ఫిష్ ఒకటి అంటే మా సొంత అన్న లెక్క. ఈరోజు లేడు ఇండస్ట్రీలు, అంతే మా బాధ. ఆయన కళ్ళల్లో నీళ్లు మనం చూడలేము అసలు. ఎందుకంటే కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన వ్యక్తి అలాంటిది ఇప్పుడు మన నాతో లేరు అన్న బాధ ఆయన కళ్ళల్లో. ఆ నీరు అనేది మనకి చెప్తుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి వాళ్ళు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. ఆయన కాదు, ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక ఫిష్ వెంకట్ అంటే ఆ పేరు అంటే తొడగొండ చిన్న అనేది కావచ్చు, లేకపోతే ఎన్నో సినిమాలు ఫిష్ వెంకట్ కి సంబంధించిన సీన్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి డైలీ యూట్యూబ్లో. అవన్నీ కూడా చూసి ఎంతో మంది అభిమానులందరూ కూడా ఆయనకి కడసారి వీడుకోలు కూడా ఎంతో ఆనందంగా అంటే ఇన్ని రోజులు కూడా మా ఫిష్ వెంకట్ ఎన్నో బాధపడ్డారు. సంబంధించి మన చెల్లెల్ని కూడా సొంత కూతురులాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. ఒక్కసారి కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడి తెలుసుకుందాం ఫిష్ వెంకట్ గారి గురించి ఏం చెప్తారు ఏంటనేది ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి, ఎక్కడ ఉంటారు? చెప్పమ్మా. ఎక్కడ ఉంటారు? తుకారం గడమ్మా. ఫిష్ వెంకట్ గారు ఎప్పటి నుంచి పరిచయం? ఫ్రెండ్ అమ్మా, చిన్న 2 years తెలుసమ్మా మనకు. నేను ఇక్కడ ఉన్న విజయవాడ ఉంటాను, 2 years నాకు సినిమాకి సంబంధించి ఎవరు రాలేదు, ఎందుకని? అది తెలియదు మా విషయం. మనం ఆ విషయం మాకు 2 years నుంచి